పాకాల బీచ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి బీచెస్ లో పాకాల బీచ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ బీచ్. ఎందుచేత అంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళే కొద్ది కోస్ట్ లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకుండా సడన్ డెప్త్ ఉంటుంది. వేరే మన పాకాలకు వచ్చేటప్పటికి షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ తర్వాత ఇమీడియట్ గా వేవ్స్ ద్వారా యూనో లోపలికి పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సేఫ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి బీచ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉంది. సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి 14-15 తారీఖు చేస్తున్నాము. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోనూ కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం రెండు. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక డెస్టినేషన్ రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ 14-15 తారీఖుల్లో ఫెస్టివల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది. అందులో వినూత్నంగా మనం సాగర హారతి అంటే సముద్రానికి హారతి పట్టడం అనేది మనము పెడుతున్నాము. అదొక కార్యక్రమం ఉంటుంది 14వ తారీఖుని అండ్ ఆల్సో 15వ తారీఖు ఈవినింగ్ 6 గంటలకి అది ప్రారంభమవుతుంది. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సాంస్కృతిక రూపాలు ఆ రోజు అక్కడ మనం ఒక కార్నివాల్ లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు అందరికీ తెలుసు, దాంట్లో కొమ్ము కోయ, తర్వాత ఈ ఏమంటారు వాటిని తప్పెడగుళ్ళు, తర్వాత దింస, పులివేషాలు, కాళికా రూపాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము. జైంట్ వీల్స్ కానీ, తర్వాత స్లైడర్స్ కానీ, తర్వాత ఈ బీచ్లోను కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, తర్వాత మోటార్ బోట్స్, ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు హెలి టూరిజం అంటే హెలికాప్టర్ రైడ్స్ కూడా పెట్టడం జరిగింది. అది హెలికాప్టర్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని చూడటం, అలాగే సముద్రం మీద నుంచి మళ్ళీ ల్యాండ్ వరకు వెళ్ళడం అనేది ఒక వినూత్నమైనటువంటి అనుభూతి అందరికీ. సో అది కూడా మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో హెలి టూరిజం కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత మనకి క్రాకర్ షో కూడా పెట్టాం. క్రాకర్ షో అనేది ఈవినింగ్ టైంలో ఒక క్రాకర్ షో పెట్టాము. సో దాంతోపాటు ఈ 2 రోజులు కూడా మనకి వినోద కార్యక్రమాల్లో భాగంగా మనకి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం అక్కడ రోజు పిలుస్తున్నాము. 14th ఒక సెలబ్రిటీ మన అందరికీ సుపరిచితమైనటువంటి సుమా గారు వస్తున్నారు. 2వ రోజు కూడా మన ఇంకొక సెలబ్రిటీ ఉన్నారు. వాళ్ళతో పాటు జబర్దస్త్ టీమ్స్ 2 టీమ్స్ అంటే 14th ఒక టీం ఉంటుంది అండ్ 15th ఒక టీం ఉంటుంది. వీరితో పాటు సింగర్స్ కూడా మనకి వస్తున్నారు అండ్ పాపులర్ సింగర్స్ అందరిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ వినోద కార్యక్రమంలో 2 రోజులు కూడా మనకి 7 o'clock నుంచి 11 o'clock వరకు కూడా మనకి ఉంటుంది. ఫర్ 15th అయితే మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వరకు అంటే ఆల్మోస్ట్ midnight 1-2 వరకు కూడా 15th అయితే కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఆ రోజు మనకి శివరాత్రి ఉంది కాబట్టి అది అక్కడ ఎక్కువ మంది రావడం, తర్వాత జాగారం కూడా చేస్తారు కాబట్టి దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు మనకి బీచ్కి వచ్చినటువంటి ఈ ఫెస్టివల్కి వచ్చినటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టడం జరిగింది. ఫుడ్ కుజైన్స్ అని కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కుజైన్స్ కూడా మన డెలీషియస్ డిషెస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అది నార్త్ ఇండియన్ డిషెస్ అయితేనేమి, తర్వాత సౌత్ ఇండియాలో వివిధ ప్రాంతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ వెరైటీస్ ఉంటున్నాయి,
మధ్యాంధ్రలో ఎలాంటివి, తర్వాత ఉత్తరాంధ్ర, ఇవన్నీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిషెస్ అన్నీ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది. సో దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు సరసమైన ధరల్లోనే అందుతాయి. సో ఈ ఫుడ్ కోర్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ ప్రైసెస్ లేకపోకుండా నామినల్ ప్రైసెస్లో మీ అందరికి కూడా అరేంజ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మనకి టోటల్గా వచ్చే జనాలు ఆల్మోస్ట్ 50 to 1 lakh వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసి మనం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకమైన బస్సెస్ ఈ బీచ్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. పెట్టాం అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి తర్వాత వాళ్ళని గైడ్ చేయడానికి కానీ, లేదంటే కనుక ఏదైనా అవసరం ఉండి, లేదంటే ఈ బీచ్ ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మనం కంట్రోల్ రూమ్ పెట్టి సుమారు ఆల్మోస్ట్ 7-8 ప్రత్యేకమైన నెంబర్స్, అంటే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1077 నెంబర్తో కాకోకుండా ఒక 7 అదనంగా మన కంట్రోల్ రూమ్కి నెంబర్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా వచ్చిన ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా మేము జిల్లా యంత్రాంగం అంతా తీసుకోవడం జరిగింది. సో దయచేసి 14-15 తారీఖులో జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి ఆహ్లాదంగా అక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. జిల్లా ప్రజలందరికీ కూడా ఇది పాకాల ఈజ్ అవర్ బీచ్, మన బీచ్, మన ప్రైడ్ కింద మనం తీసుకుని అందరూ వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని. సేఫ్టీకి వచ్చేటప్పటికి మంచి క్వశ్చన్. సేఫ్టీకి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఒక 50 మంది స్విమ్మర్స్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి యూనిఫామ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ బోట్స్ అన్నీ కూడా ఆఫ్ షోర్లో మనము బోట్స్ అన్నీ కూడా లైన్గా పెట్టుంటాము. దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మనం రాసాము, వాళ్ళు కూడా వస్తున్నారు. సో సెక్యూరిటీ పరంగా వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్. దెన్ లైట్స్ కూడా ఆల్మోస్ట్ బీచ్ అంతా కూడా బీచ్కి లైట్ అంటే సీకి ఫోకస్ చేసి లైట్స్ పెట్టమని చెప్పేసి అన్నాము. సో అది ఒక రకంగా మంచి సెల్ఫీ పాయింట్, ఫోటో పాయింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ వైజ్ కూడా బాగుంటుందని